సర్కార్ భూములు గాయబ్, సర్కార్ భూములు గయబ్. ధరణి అడ్డాగా అటువి ఇటు ఇటువి అటు మార్చి కాజేసిన అక్రమార్కులు. రైతుల పట్టా ల్యాండ్స్ ప్రభుత్వ భూములుగా, ప్రభుత్వ భూముల పట్టా ల్యాండ్స్ పోర్టల్లో తెలివిగా రికార్డు. ఏ భూమి ఎంత ఉందో లెక్క దొరకకుండా వ్యూహం అమలు. ఇట్లా వేల ఎకరాల ప్రభుత్వ ల్యాండ్స్ కు ఎసరుపెట్టిన అక్రమార్కులు. కమిటీ విచారణలో బయటకు వస్తున్న గత పాలనలోని భూదందాలు. పూర్తి వివరాలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం. త్వరలో శ్వేతపత్రం. ధరణిలోని పత్తాలేని 40% దేవాదాయ వక్ భూములు. 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్స్ ది అదే పరిస్థితి. ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకొని గత బీఆర్ఎస్ పాలనలో పక్కా స్కెచ్ తో ప్రభుత్వ భూములను అక్రమార్కులు కొల్లగొట్టారు. ఇది వాస్తవం, ఇది నిజంగా జరిగింది. ఒకవైపు రైతుల పట్టా భూములను ప్రభుత్వ భూములుగా నమోదు చేసి, ఇంకోవైపు ప్రభుత్వ భూములను పట్టా ల్యాండ్స్ గా రికార్డు చేశారు. దీంతో సర్కార్ భూముల్లో ఎంతవరకు పట్టా భూములుగా మారాయో లెక్క తెలియకుండా పోర్టల్లో గోల్మాల్ చేశారు. ఈ భూదందాను ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించింది. భూముల గోల్మాల్ కథలో ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి తేల్చేందుకు పూర్తి లెక్కలు తీస్తున్నది. ధరణిలోని అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారణ జరగడంతో రికార్డుల ప్రక్షాళనలోనూ భూములు కొల్లగొట్టి ఉంటారని ప్రభుత్వం అనుమానిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ధరణి అమలులోకి వచ్చాక వాటి పరిస్థితి ఏమిటి, ఇప్పుడు వాటి లెక్కెంత అనే దానిపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నది. 1000 ఎకరాల ప్రభుత్వ భూములు గాయబైనట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాస్తవాలను నిగ్గుదేల్చి శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయినది. అయితే ఈ ధరణి ద్వారా చేసినటువంటి పని అరాచకమైనటువంటి పని ఏంటంటే, ధరణి ద్వారా గత కొన్ని సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన పంట భూములన్నిటినీ కూడా రైతు పాస్బుక్లు అనేటువంటివి ఇవ్వకుండా, ఇవి ధరణిలోకి ఎక్కలే, నీ పేరు నీది సర్వే చేపియాలి, నువ్వు కలెక్టర్ ఆఫీస్లో పెట్టాలి, నీకు అమ్మినోళ్ళ పేరు మీదనే గతంలో 30 ఏళ్ల కింద అమ్మినోళ్ళ పేరు మీదనే రైతు బుక్ వస్తుంది, రైతు పాస్బుక్ ఉన్నది, అది చేంజ్ కావాలంటే నీకు అమ్మినోడు వచ్చి సంతకం పెట్టాలి. ఇవన్నీ చెప్పి రైతులను మాత్రం అరిగోస పెట్టిన కొడుకులు అప్పట్లో తెరాస ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇది మాత్రం జెన్యున్గా ధరణి వల్ల మాత్రం చుక్కలు చూసిన ప్రజలు. ఎందుకంటే 30 ఏళ్ల కింద కొన్నటువంటి భూమి, తాతలు ముత్తాతలు ఉన్నటువంటి భూమి వాళ్ళు అప్పట్లో తెలియక రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, అది అనుభవదారులుగా పాస్ పుస్తకం ఉన్నా సరే దాన్ని చేసుకుంటూ ఇప్పుడు మనమల్లో వచ్చినసరికి కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చిన ధరణి ద్వారా ఏమైపోయిందంటే, రిజిస్ట్రేషన్ చేసుకుందాం ఇప్పుడన్నా మంచిదని చెప్పి ఆఫీస్కి పోయి అప్లికేషన్ పెట్టుకుంటే సాదా బైనామాలో పెట్టి చేయించుకుందామంటే, ఈ ధరణి వచ్చింది, ధరణి వస్తే అట్లా కాదు, నీకు అమ్మినోడు రావాలంటే ఆడు అమ్మినోడు తెచ్చి పొక్కల వన్నాక, భూమిలో వన్నాక, వాడు బొందల వన్నాక వాడు వచ్చేడు సంతకం పెడతాడు. వాని ఇంట్లో సంతకం పెట్టుర్రు అంటే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు. 1 లక్ష ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా, ఒకప్పుడు కొన్నారు, ఇప్పుడు ఎకరం ఎంత వలుపుతుందో నీకేం తెలుసు, డబ్బులు ఇర్రని చెప్పి వాళ్ళు పుణ్యానికి ఇస్తురా. అరబై పుణ్యానికి ఇస్తురా. ఊళ్ళో చెప్పరా ఎవంది ఎవడు ఏం కథ, ఎవరి జాగా ఎవందని ఊళ్ళో చెప్పరా. దొంగ పనులు చేసిరు. ధరణి వల్ల ఇబ్బందులు చాలా తలెత్తినాయి. ధరణి వల్ల